నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం అక్టోబర్ 8, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:59 సూర్యాస్తమయం సాయంత్రం 5:51. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆశ్వయుజ శుక్ల పంచమి. పంచమి తిథి అక్టోబర్ 7 సోమవారం ఉదయం 6:02 అక్టోబర్ 8 మంగళవారం ఉదయం 6:58 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల మనం మంగళవారం పంచమి తిథిగా పరిగణిస్తాము. తదుపరి ఆశ్వయుజ శుక్ల షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. నక్షత్రం జ్యేష్ఠ. జ్యేష్ఠ నక్షత్రం అక్టోబర్ 8 మంగళవారం రాత్రి 12:48 వరకు ఉంటుంది. తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృశ్చిక రాశి. మంగళవారం తెల్లవారితే 4:08 వరకు ఉంటుంది. తదుపరి ధనుర్రాశి ప్రారంభమవుతుంది. యోగం ఆయుష్మాన్ ఉదయం 6:50 వరకు. తదుపరి సౌభాగ్య శోభన. కరణం బాలవ ఉదయం 11:20 వరకు. తదుపరి కౌలవ రాత్రి 11:52 వరకు. తదుపరి తైతల గర. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం తెల్లవారితే 5:29 నుండి ఉదయం 7:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 ఉదయం 9:07 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:44 నుండి రాత్రి 11:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. కులిక కాలం మధ్యాహ్నం 12:08 నుండి మధ్యాహ్నం 1:35 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:35 నుండి తెల్లవారితే 5:23 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:39 సాయంత్రం 5:18 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 మధ్యాహ్నం 12:26 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, భరతుడు తల్లి పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట అనే ఇన్స్టా పేజ్లో ప్రశ్న అనేది అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, దశరథుని భార్య అయిన సుమిత్రకు కలిగిన సంతానం పేరు ఏమిటి? అంటే సంతానం ఎంతమంది అని. లక్ష్మణుడు శత్రుఘ్నుడు అండి, ఇద్దరు అండి. అందరూ అయితే ఓన్లీ లక్ష్మణుని ఒక్కడనే కామెంట్లో ఆన్సర్ అయితే చేశారు. వీళ్ళ కవళ్ళు కూడా లక్ష్మణుడు శత్రుఘ్నుడు అండి, ఇద్దరూ చెప్పాలి. మరి అదేవిధంగా ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ఈరోజు నవరాత్రిలో 6వ రోజు అండి. ఈరోజు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు మహాలక్ష్మి అవతారం అలంకరణలో భక్తులకి దర్శనమిస్తారండి. మరి ఈరోజు అమ్మవారిని ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, సుమంగళి భాగ్యం కలగాలంటే ప్రతి వారు పాటించవలసిన నియమాలేంటి, అదేవిధంగా మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి మరియు పూజా సమయాలు, అలంకరణలు అన్ని వీడియోలు మన ఛానల్లో ఉన్నాయండి. మన వీడియో చివరి కూడా కనిపిస్తే ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. మరి ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే కూడా, మరియు నటి మంచు లక్ష్మి పుట్టినరోజు ఈరోజు. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. ప్రత్యేకించి మంగళవారంతో కూడి అమ్మవారు మహాలక్ష్మి అవతారం చాలా మంచిదండి. ఇంట్లో ఈరోజు కుంకుమ పూజ లేదా పసుపు కొమ్ములతో పూజ చేసుకోవడానికి ఇలాంటి వీడియో కూడా ఉంది, తప్పకుండా చూడండి. అంటే పూజా విధానం మీకు మంచిగా ఉంటుంది. అంటే అన్ని రోజులు చేయకపోయినా ఈ రోజైనా అమ్మవారికి మనం మహిళలందరూ సౌభాగ్యం కోసం తప్పకుండా చేయవలసిన పూజ అండి. అందుకు పూజ అనేది వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి.
చూసారు కదండి ఈరోజు పంచాంగం. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.